అన్నయ్య మ్యారేజ్ లో నేను వేసుకునే శారీని ఇప్పుడు డీటెయిల్ గా మీకు చూపిస్తాను. సింపుల్ గా అండ్ ఫాస్ట్ గా గెట్ రెడీ విత్ మీ అయితే అయిపోదాము. శారీ వచ్చేసి పట్టు శారీ అనమాట. దీనికి మనకి బార్డర్ వచ్చేసి గోల్డ్ అండ్ రెడ్ కలర్ బార్డరింగ్ అయితే వచ్చేసింది అనమాట. ఎందుకంటే పెళ్లిలో మినిమం కనిపించాలి కాబట్టి. జ్యువెలరీ కూడా ఏం సింపుల్ గా తీసుకోలేదు, హెవీగానే తీసుకున్నాను. ఒక్కసారి జ్యువెలరీని డీటెయిల్ గా చూసేసేయండి. కృష్ణుడు వచ్చి ఎంత బాగుందో కదా. టెంపుల్ జ్యువెలరీకి అద్దిరిపోతుంది. ఇలాంటి ఫంక్షన్స్ కి కానీ మ్యారేజెస్ కి కానీ సూపర్ గా ఉంటాయి కదా. నాతో పాటుగా మా అన్నయ్య కూతురికి కూడా నేను ఒక డ్రెస్ ని తీసుకున్నాను. అది కూడా మీకు చూపించేస్తాను. ఇద్దరం కలిసి ఒకటేసారి రెడీ అయిపోతాము. తన కోసం నేను ఒక హాఫ్ శారీని తీసుకున్నా. లిటరలీ చాలా బుడ్డిది, కానీ తన సైజ్ కి అసలు సెట్ అవుతుందా లేదా అని నేను చాలా టెన్షన్ పడ్డాను. 0 సైజ్ లో 0 సైజ్ వెతకాల్సి వచ్చింది. స్టిచ్చింగ్ చేయించేటప్పుడు కూడా తనకు అసలు సెట్ అవుతుందా లేదా అని 1000 క్వశ్చన్స్ రేజ్ అవుతుండే. గ్రీన్ కలర్ లంగా ఓణిలో ఎలా ఉంటుందో చూసేయాలని ఉంది. ఇంకా గెట్ రెడీ విత్ మీ చేసే టైం కూడా లేకపోతుంది. కంప్లీట్ గా రెడీ అయిపోయి అయితే చూపించేస్తున్నాను. ఫేస్ మీద ఎటువంటి చిన్న మేకప్ కూడా యాడ్ చేయకుండా జస్ట్ నార్మల్ గానే రెగ్యులర్ గా ఎలా అయితే రెడీ అవుతానో అలానే రెడీ అయిపోయాను. బికాస్ నాకు అసలు టైం లేకపోతుండే. అండ్ మా అన్నయ్య కూతురు కూడా రెడీ అయిపోయింది. జస్ట్ లుక్ ఎట్ హర్. నాకంటే అదే బాగుంది అనిపించింది. ఐ నో దట్ మీ ఎక్స్పెక్టేషన్స్ కి నేను ఇంకా రీచ్ అవ్వలేదని, బట్ నా పరిస్థితి కూడా అస్సలు టైం లేకపోతుండే, అందుకే రెడీ అవ్వలేకపోయాను.